తిరువూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓకే మాధురి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జూదాలు నియంత్రణపై సమన్వయ కమిటీ సమావేశం. గ్రామ మండల డివిజన్ స్థాయిలో కోడి పందాల నియంత్రణకు జాయింట్ యాక్షన్ టీంలను ఏర్పాటు చేస్తున్నాం. కోడి పందాలు జరిగే ప్రాంతాలను పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులతో ముందుగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా పందాల నిర్వహణకు సిద్ధమైనా లేక పాల్పడినా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి భారీ జరిమానా విధిస్తామని, బ్లడ్ స్పోర్ట్స్ జరగకుండా ప్రశాంతమైన వాతావరణం జరిగేందుకు సాధ్యమైన చర్యలు తీసుకుంటాం. కోడి పందాలను అరికట్టేందుకు మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతున్నాం. జాయింట్ యాక్షన్ టీం ప్రతిరోజు మాకు కోడి పందాలపై క్షేత్రస్థాయిలో రిపోర్ట్ అందజేస్తుంది. కోడి పందాలకు సంబంధించి నిర్వాహకులు దొరికినా, దానికి సంబంధించి ఏ వస్తువు దొరికినా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆర్డీఓకే మాధురి ఏమైతే ముందుగా ఐడెంటిఫై చేస్తాయో, ఎక్కడైతే కోడి పందాలు జరిగే అవకాశం ఉంది అని మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా ముందుగానే ఐడెంటిఫై చేసి ప్రొయాక్టివ్ మెజర్స్ తీసుకోబోతున్నాము. అండ్ పండుగ జరిగే 3 రోజులు కూడా చాలా మా పోలీస్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ వాళ్ళు ముగ్గురం కూడా కోఆర్డినేట్ చేసుకుని స్ట్రిక్ట్ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తాము. అండ్ ఎవరైనా ఈ అఫెన్స్ చేస్తూ దొరికినా ఆర్ చేయబోతున్నట్టు మాకు తెలిసినా ముందుగా బైండ్ ఓవర్ కేసెస్ పెడతాము. అండ్ వాళ్ళపైన వేసే పెనాల్టీ కానివ్వండి, వాళ్ళపైన తీసుకునే చర్యలు కానివ్వండి చాలా స్ట్రిక్ట్గా, హార్ష్గా ఉండబోతుంది. అండ్ ఈసారి సంక్రాంతి ఎటువంటి బ్లడ్ స్పోర్ట్స్ జరగకుండా చాలా పీస్ఫుల్గా పండుగ వాతావరణం మంచిగా జరగడానికి మేము సాధ్యమైన చర్యలన్నీ తీసుకోబోతున్నాము. దీన్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం కోసం మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ పెట్టబోతున్నాము. అండ్ మా జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఏమైతే ఉన్నాయో అవి డైలీ మాకు రిపోర్ట్ చేస్తాయి. ఎటువంటి మెటీరియల్ దొరికినా లేకపోతే పర్సన్స్ ఐడెంటిఫై అయినా వాటిపైన కూడా వెంటనే యాక్షన్ తీసుకుని కేసెస్ పెడతాము. అండ్ మెటీరియల్ మొత్తం సీజ్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి ఇదే వారం మనం ఇంకొక 2 రోజుల్లో ఒక అవేర్నెస్ క్యాంప్ కూడా కండక్ట్ చేసుకోవడం జరగబోతుంది. సో మండల్ లెవెల్లో జరిగే అవేర్నెస్ క్యాంప్కి మొత్తం అందరూ అటెండ్ అవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. So wishing you all a very happy Pongal and a peaceful Pongal without any blood sports. So thank you everyone.